చేస్తుందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. బంకీపూర్లో బీజేపీని ఓడించే సామర్థ్యం జన్సురాజ్ పార్టీకే ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా అభివృద్ధికి ప్రశాంత్ కిషోరే పోటీ చేసే అభ్యర్థిగా ప్రశాంత్ కిషోరే పోటీ చేసే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. బైపోల్స్తో బోని కొట్టాలని పీకే భావిస్తున్నారు. తమిళనాడు ఫలితాలతో పీకే ఇమేజ్ పెరిగిందని కూడా చెప్పుకొచ్చారు. కానీ అది వర్కౌట్ కాకపోవచ్చు అని మేధావుల యొక్క అభిప్రాయం. మరి పీకే అంటే ఒక వ్యూహకర్తగా అయితే ఓకే, కానీ అక్కడ పీకేని ఎంతవరకు ఆదరిస్తారు ప్రశాంత్ కిషోర్ని అనేది $1 మిలియన్ ప్రశ్న. ఇక ప్రొఫెసర్ నాగేశ్వర్పై కేసులు ఎత్తేయండి, ఏపీ సర్కార్కు హరీష్ రావు హితవు తెలిపారు. దీని గురించి కూడా చదువుదాం. ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యలపై బేషరతుగా ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన తర్వాత కూడా కక్షపూరిత ధోరణితో ఆయనపై కేసులు నమోదు చేసి వేధించడం ఎంతమాత్రం సరికాదని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు హితవు పలికారు. భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించాలని, ప్రొఫెసర్పై పెట్టిన అన్ని కేసులు ఏపీ ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఓకే, మీరు బేషరతుగా కేసులన్నీ ఉపసంహరించుకోవటం, అసలు కక్ష సాధింపు అంటే తెలవకపోవటం. ఉదాహరణ, బ్రాండ్ అంబాసిడర్ మీ పార్టీ పాపం రేవంత్ రెడ్డిని ఎప్పుడు కూడా ఇబ్బందులు పెట్టలేదు, రేవంత్ రెడ్డిని జైలు పాలు చేయలేదు. ఎవరి మీద కక్ష సాధింపంటే మీకు తెలియదు. ఎందుకు సార్ మాట్లాడతారు హరీష్ రావు గారు? మీరు మాట్లాడే విధానం మార్చుకోవాలి. కక్షపూరితంగా ఉండటం గురించి మాట్లాడితే అందరికీ నవ్వు వస్తుంది. కక్షకి కార్పణ్యాలకి ప్రతిరూపం ఎవరైనా ఉందంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎంతో కక్ష కట్టి రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టి ఈరోజు ఆయన సీఎం అయ్యేటట్టు చేసిందే మీరు కూడా మాట్లాడతారా? హరీష్ రావు గారు చెప్పే ముందు 4 వేళ్ళు మన వైపు వెనకాలకి చూపిస్తున్నాయని తెలుసుకోవాలి. ఎందుకంటే మరి మీ యొక్క జగన్మోహన్ రెడ్డికి మీరు ఎంత ఫ్రెండ్షిప్ అందరికీ తెలుసు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గురించి మీరు ఎందుకు ఇలా పాకులాడుతున్నారో కూడా అందరికీ తెలుసు. హరీష్ రావు గారు ప్రొఫెసర్ నాగేశ్వర్ గురించి ఎందుకు పాకులాడుతున్నారో మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ఇక తదుపరి ఉత్తర కలకత్తా కవి ప్రసూద్ బందోపాధ్యాయ, ఆయన గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. కొన్ని ద్విపదులు అని చెప్పి కూడా రాశారు. వాచ్య రాజకీయాలని, అలాగే నైతిక భావాల ఖజానా కసప అని, అలాగే మాతృమూర్తి స్మృతులు అని చెప్పి ఆర్టికల్స్ అయితే రాయటం జరిగింది. ఇక మనకి తెలుసు బాధలో బాసటగా కంది శ్రీనివాసరెడ్డి పరామర్శలు. మనకి తెలుసు ఎవరికైనా ప్రజలు బాధలో ఉంటే తట్టుకోలేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి. ఆయన కష్టాల్లోనూ సుఖాల్లోనూ నేను తోడున్నానని కంది శ్రీనివాసరెడ్డి ఎవరైనా కష్టాల్లో ఉంటే మాత్రం ఆయన భరోసా కల్పిస్తారు, నేనున్నాననే ధైర్యాన్ని ఇస్తారు, పరామర్శిస్తారు. ఇది కొత్తగా చెప్పుకునేది కాదు, ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఆయన జీవితంలో భాగమైపోయింది. ప్రజలన్నా ఆయనకి ఒక అమితమైన ప్రేమ. అందుకే ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కంది శ్రీనివాసరెడ్డిని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. అతి స్వల్ప మెజారిటీ ఓట్ల తేడాతో కాంగ్రెస్ పార్టీకి నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ మేము ఎంత తప్పు చేసాం కంది శ్రీనివాసరెడ్డిని గెలిపించుకోకుండా ఇప్పటికీ ప్రజలందరూ కూడా ఎంతో బాధపడుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. నిత్య అన్నదానం చేస్తూ ఆయన ప్రజల గుండెల్లో ఒక చిరస్మరణీయమైన నాయకుడిగా నిలిచిపోయారు. ఆపదలో ఉన్నవారికి ఆప్తులను కోల్పోయి దుఃఖంలో ఉన్నవారికి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నేనున్నారని భరోసా కల్పిస్తున్నారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి జైనద్ బోరజ్ మండలంలో పర్యటించి పలువురిని పరామర్శించిన ఇలా ఫోటోలన్నీ చూడొచ్చు మనం. మరి ఆదివారం జైనద్ బోరజ్ మండలంలో పర్యటించిన పలువురిని పరామర్శించారు. ఇటీవల మృతి చెందిన దీపాయిగూడ గ్రామంలో కజ్జోర్లక రాజక్క కుటుంబ సభ్యులను, మకోడా గ్రామంలో బద్దం రామిరెడ్డి కుటుంబ సభ్యులను, బెల్గాం గ్రామంలో బద్దం లుసంబాయి కుటుంబ సభ్యులను, బెల్లూరులో గంగా విజయ కుటుంబ సభ్యులను, గిమ్మ ప్రాంతంలో దోసలి లింగన్న కుటుంబ సభ్యులను, ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పుదిరే తేజశ్రీ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయా కుటుంబాలకు ధైర్యాన్ని చెప్పారు. గిమ్మ గ్రామంలో దోసలి లింగన్న కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. ఆయన వెంకట జైనద్ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి, ఆత్మ చైర్మన్ గిమ్మ సంతోష్ రావు, జైనద్ ఆలయ చైర్మన్ రుకేష్ రెడ్డి, సింగిరెడ్డి రామరెడ్డి, శాంతన్ రావు, దీపక్ రాబ్, ఎంఏ షకీల్, నిఖిలేష్, రాజీవ్, అమ్ముల రమేష్, సదలి శివన్నత తదితరులు పాల్గొన్నారు. ఈయనతో పాటు ఉండి ఈ పరామర్శల కార్యక్రమంలో పాల్గొనటమైతే జరిగింది. ఇక రెడ్డి సంక్షేమ సంఘ నూతన కార్యవర్గాన్ని అభినందించిన కంది శ్రీనివాసరెడ్డి. ఆదిలాబాద్ జిల్లా రెడ్డి సంఘ ఎన్నికల సందర్భంగా ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి పట్టణంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో రెడ్డి సంక్షేమ సంఘం కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఆదివారం జరిగిన ఏకగ్రీవంగా ఎన్నికైన జిల్లా రెడ్డి సంక్షేమ సంఘ అధ్యక్షుడు
ఎల్టీ ఓం ప్రకాష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అల్లూరి భూపతి రెడ్డి, ఉపాధ్యక్షుడు బోయంచు శ్రీకాంత్ రెడ్డి, ముడుపు కేదారేశ్వర రెడ్డి, సింగడి పద్మారెడ్డి, కోశాధికారి సర్సన్ విఠల్ రెడ్డితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లు రమేష్ రెడ్డి, ప్రమోద్ రెడ్డి, కో ప్రెసిడెంట్లు గోవర్ధన్ రెడ్డి, మణిలతారెడ్డి, మిగతా కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన వారిని శాల్వాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అభివృద్ధిగా నూతన కార్యవర్గ సంఘం కృషి చేస్తుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు స్వామిరెడ్డి, భూమయ్య రెడ్డి, శేఖర్ రెడ్డి, వైశాల్ రెడ్డి, జగదీష్ రెడ్డి, నవీన్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, సతీష్ రెడ్డి, రవిరెడ్డి, భూమారెడ్డి, లింగారెడ్డి, పోతారెడ్డి, సుశాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ రెడ్డి సంక్షేమ సంఘ నూతన కార్యక్రమంలో పాల్గొన్నారు. కంది శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలైతే తెలియచేశారు. ఇక విశ్వశాంతి విద్యార్థికి ఎమ్మెల్యే అభినందనలు తెలిపారట. అదేవిధంగా పంట వ్యర్థాలు తగలబెడితే చర్యలు తీసుకుంటామని నేలకొండపల్లిలో మరి అల్టిమేటం జారీ చేశారని కూడా ప్రచురించారు. అదేవిధంగా బోర్గంపాడులో అదనపు ఎస్ఐగా వి రామూర్తి నియమించబడ్డారు. ఇక సారపాక సెంటర్లో మరో గుర్తు తెలియని మృతదేహం వడదెబ్బతో వరుస మరణాలు, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలంటూ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అందరూ మరి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండలకు అల్లాడిపోతున్నారు ప్రజలు. ఇక అదేవిధంగా చూడాలంటే లారీలో ఎమ్మెల్యే రైతులకు ఇచ్చిన హామీలను ఆచరణలో చూపిస్తూ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మరోసారి ప్రత్యేకంగా నిలిచారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటామని హామీని ఇచ్చారని ఆ మాటలు నిలబెట్టుకుంటూ క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి స్వయంగా చర్యలు చేపట్టారు. కొనుగోలు కేంద్రాలు రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లుకు తరలించడంలో లారీల కొరత సమస్యగా మారడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని గుర్తించిన కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రైతుల ఇబ్బందులు వెంటనే పరిష్కరించేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. ఆదివారం కరీంనగర్ జిల్లా గంగధార మండలం మధురాసార్ చౌరస్తాలో మరి సమీపంలో కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారిపై మంగపేట చెక్పోస్ట్ వద్ద వెళ్తున్న లారీలను ఆపి కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలింపుకు సహకరించాలని లారీ యజమానులతో ఆయన మాట్లాడటం జరిగింది. ఇక వడదెబ్బకు ఒక వ్యక్తి మృతి, వడదెబ్బకు మండలంలో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నేలకొండపల్లి మండలంలోని పైనంపల్లి గ్రామానికి చెందిన భీమాల వెంకటేశ్వర్లు 43 ఉంటాయి అనే వ్యక్తి గ్రామాల్లో పాత ఇనుము, ప్లాస్టిక్ వేరుకుని జీవనం సాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే ఆదివారం నేలకొండపల్లి మండల కేంద్రంలో బోదురుబండగన కొండపల్లి గ్రామాల మధ్య ప్లాస్టిక్ ఇనుము ముక్కలను వేరుతుండగా వెళ్ళాడు. ఎండ తిరుగుతూ వాళ్ళ మార్కెట్ సమీపంలో వడదెబ్బ గురై రోడ్డు వెనుపడి మృతి చెందాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, ఎండల్లో ఎవరు కూడా తిరగకూడదని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. రైతు దోపిడీకి గురవుతున్నా పట్టించుకొని ప్రభుత్వం అని సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు జాజరి శ్రీనివాస్ ఆరోపణలు గుప్పించారని ప్రచురించారు. ఇక పనికి తగ్గ వేతనం ఇవ్వండి అని చెప్పి మమ్మల్ని ఉద్యోగులుగానే గుర్తించండి, నెలకు 150 గౌరవ వేతనం నుండి మరి సేవలు అందిస్తున్నాం, 5,000 కుటుంబాలను ఎలా పోషించాలి, వివోఏల ఆవేదన అని కూడా ప్రచురించారు. ఇక ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా